తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒక రైతుకు 3 కొడుకులు ఉండేవారు. దురదృష్టవశాత్తు వారు వ్యవసాయ పనులలో తండ్రికి చేయూత ఇవ్వలేదు. బదులుగా వారు తమ సమయాన్ని ఖాళీగా ఉండడాన్ని ఇష్టపడేవారు. ఒకరోజు ఆ రైతు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తన సమయం ఆసన్నమైనదని గ్రహించి తన కొడుకులను తన పడక వద్దకు పిలిపించుకున్నాడు. అతను వారికి ఒక రహస్యాన్ని వెల్లడించాడు. వారి పొలంలో ఎక్కడో పాతిపెట్టిన గుప్తనిధి ఉందని, అయితే తనకు సరైన స్థానం గుర్తు లేదని చెప్పాడు. ఈ రహస్యాన్ని పంచుకున్న వెంటనే రైతు మరణించాడు. అతని కుమారులు గుప్తనిధి యొక్క భావనతో కలవరపడ్డారు మరియు ఆసక్తితో ఉన్నారు. ధనవంతులు కాబోతారనే ఆశతో 3 నిధిని వెలికి తీసే అన్వేషణను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అంతు చిక్కని అదృష్టాన్ని వెతుక్కుంటూ పొలం మొత్తం తవ్వి మట్టిని తలకిందులు చేస్తూ రోజుల తరబడి గడిపారు. ఎంత ప్రయత్నించినా మట్టి రాళ్ళు తప్ప మరేమీ దొరకలేదు. వారి ఫలించిన ప్రయత్నానికి నిరుత్సాహపడ్డారు. కొడుకులు బంజర పొలంలో ఏదో ఒకటి చెయ్యాలని గ్రహించారు. వారు కోల్పోయిన సమయం మరియు శక్తిని కనీసం కొంత తిరిగి పొందాలని ఆశతో వారు గోధుమలను నాటడాన్ని ఎంచుకున్నారు. వారి అంచనాలకు మించి గోధుమలు వికసించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పంట సమృద్ధిగా దిగుబడి వచ్చింది మరియు వారి సమృద్ధిగా సరఫరా చేయగలిగారు. గోధుమలను అమ్మడం వల్ల వారు ఊహించని ధనం కంటే చాలా ఎక్కువ డబ్బు వచ్చింది. వారి కొత్తగా దక్కిన విజయంలో కొడుకులు తమ తండ్రి మాటల వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని అకస్మాత్తుగా గ్రహించారు. నిజమైన సంపద ఖననం చేయబడిన సంపద కాదు, కానీ వారికి వారసత్వంగా వచ్చిన సారవంతమైన భూమి. వారు కృషి మరియు అంకిత భావంతో భూమి యొక్క పూర్తి సామర్థ్యాన్ని గ్రహించారు మరియు లాభాలు విజయవంతమైన పంట రూపంలో వచ్చాయి. వారు తమ దివంగత తండ్రి మాటలలోని వివేకాన్ని అర్థం చేసుకున్నారు. గొప్ప సంపద తరచుగా తమ పాదాల క్రింద ఉన్న భూమి వంటి సరళమైన వస్తువులలో ఉందని గ్రహించారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. అసలు గుప్తనిధి మట్టిలో దాగలేదు, అది మన కృషిలో దాగి ఉంది. శ్రమించకుంటే సంపద రాదు. నిజమైన సంపద మన సమర్పణ, శ్రమ, పట్టుదల వల్ల మాత్రమే వస్తుంది. రైతు తన కొడుకులకు ఇది అర్థమయ్యేలా చేశాడు. కృషి చేసే వారే మాత్రమే విజయాన్ని అందుకుంటారు. కష్టమే నిజమైన నిధి.